వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉపాధ్యాయులందరూ ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి శాలరీ పే స్లిప్స్ని మనం రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి లీప్ యాప్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం, లేదా నిధి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం. లీప్ యాప్లో జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు పే స్లిప్స్ అందుబాటులో ఉంచినందువల్ల ఆ పే స్లిప్స్ను మనము ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క పే స్లిప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ని సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. లీప్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ పైన మనం క్లిక్ చేయాలి. లీప్ యాప్లో యూజర్ నేమ్ మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నరెన్సు, కమ్యూనికేషన్స్, డాష్ బోర్డ్స్, టీచర్ అనే టైల్ పైన మనం క్లిక్ చేయాలి. ఇందులో మనకు 4 సబ్ టైల్స్ వస్తాయి. టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగు, టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్, టీచర్ సర్వీసెస్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళా మనకు సబ్ టైల్స్ కనిపిస్తాయి. ఇందులో పే స్లిప్స్ పైన మనం క్లిక్ చేయాలి. పే స్లిప్స్ పైన మనం క్లిక్ చేయగానే ఇక్కడ పే స్లిప్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ మంత్ అడుగుతుంది. మొత్తము జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 12 నెలల పాటు మనకు పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. జనవరి 2025 కావాలనుకోండి, దానిపైన మనం క్లిక్ చేసి టాప్ ఆఫ్ ద రైట్ సైడ్ కార్నర్లో ప్రింటర్ సింబల్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అడాప్టివ్, ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ అడుగుతుంది. మనకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన పోర్ట్రైట్లోకి ప్రింట్ వెళ్ళిపోతుంది. దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంటుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మన యొక్క అన్ని పే స్లిప్స్ని జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025